ఒకరోజు పాండవులు కౌరవులు ఆడుకుంటున్నారు. వాళ్ళందరూ ఆడుకుంటున్న బాల్ వెళ్ళి ఒక వెల్లో పడింది. అందరూ చాలా ప్రయత్నం చేశాక కూడా ఆ బాల్ బయటికి రాలేదు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతనే ద్రోణాచార్యుడు. అందరూ పిల్లలు అతని దగ్గరికి వెళ్లి బాల్ ఎలా పడిపోయింది, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారా తీయటానికి, అయినా రావట్లేదని చెప్పి అతన్ని హెల్ప్ అడిగారు. వీళ్ళకి పరిచయం అయ్యి వీళ్ళ త్రూ హస్తినాపురంలోకి ఎంటర్ అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు, మీరంతా క్షత్రియ కుమారులు కదా, ఈ పాటికి మీకు శస్త్రాలు అస్త్రాలు అన్ని వాడటం వచ్చి ఉండాలే. నూతిలో పడిన బాల్ ని, అది కూడా నీళ్లు లేక ఎండిపోయిన నూతిలో పడిన బాల్ ని తీయడానికి ఇంతసేపు కష్టపడాలా? ఒకవేళ ఇంతసేపు కష్టపడినా ఇంకా తీయలేకపోయారా? తెలివైన వాళ్ళు ఎవరైనా ఒక ఐడియా పనిచేయకపోతే ఇంకా బెటర్ ఐడియా, ఇంకా బెటర్ ప్లాన్ వేసుకుని ముందుకెళ్తారు. ఇప్పుడు చూడండి, నా ఏలుకున్న ఉంగరాన్ని కూడా మీ బాల్ పక్కకేస్తాను. నాకున్న విద్యలతో ఆ బాల్ ని ఉంగరాన్ని రెండింటిని బయటకు తీస్తాను. ఎలాంటి గ్యాలం కూడా వాడను. ఒక గుప్పెడు గడ్డి పరకలు తీసుకుని వీటితోనే తీస్తాను. నాలో టాలెంట్ ఉందని మీకు అనిపిస్తే మీ పెద్దలతో మాట్లాడి నన్ను మీ గురువుగా అపాయింట్ చేయించండి అని చెప్పాడు. అలా చెప్పి ఒక గడ్డి పరక తీసుకొని లోపలికి ఇసిరాడు. అది ఒక బాణంలాగా వెళ్లి బంతికి గుచ్చుకుంది. అలా ఒకటి తర్వాత ఒకటి వేసి ఒక చైన్ లాగా ఫామ్ చేశాడు. బంతిని బయటికి తీశాడు. అప్పుడు అక్కడ ఉన్న పిల్లలు మరి మీ ఉంగరం ఎలా తీస్తారో అని అడిగారు. అప్పుడు ద్రోణాచార్యుడు బాణం తీసి ఒక యారో డైరెక్ట్ గా ఉంగరాన్ని కొట్టాడు. ఆ ఉంగరం బెల్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ తన చేతిలో పడింది. ఆ స్కిల్స్ అన్ని చూసి కౌరవులు పాండవులు ఆశ్చర్యపోయి ఇలా అన్నారు, మహాత్మా ఎవరు మీరు? ఇలాంటి స్కిల్స్ అన్ని అసలు ఎక్కడా చూడలేదు, మీరు ఎలా నేర్చుకున్నారు అని అన్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఇప్పుడు మీరు చూసిందంతా భీష్ముడికి చెప్పండి, ఆయనకు నేను ఎవరో తెలుస్తుంది అని చెప్పాడు. పిల్లలందరూ వెళ్లి భీష్ముడికి జరిగిందంతా చెప్పారు. అవన్నీ ఇన్న భీష్ముడు ద్రోణాచార్యుడు అనే విషయం నోటీస్ చేశాడు. వెంటనే ఉన్న ప్లేస్ నుంచి లెగిసి ఆనందంగా తను ఇన్వైట్ చేశాడు. ఆ తర్వాత తను హస్తినాపురానికి రావడానికి కారణం ఏంటో అడిగాడు.